పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం చేసిన హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంలో స్థానిక వైద్యులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు శనివారం చేసిన నిరసన ర్యాలీకి స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్డు మీదుగా కాశీబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్తూ మానవహారం ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా హత్య చేసిన ఘటనలో నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని కోరారు. ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేశారో అలాగే చేసి ప్రతి ఒక్కరికి ఇలాంటిది రిపీట్ చేయాలంటే కూడా భయం వచ్చేలాగా, ఒక వణుకు కొట్టేలాగా చేయాలి. అలాగే ఏంటంటే నెక్స్ట్ ఆడపిల్లల్ని కండానికి కానీ ఎందుకు భయపడుతున్నారు అంటే ఇలాంటి సమాజంలో పెంచాల్సి వస్తుందని చాలా మంది కూడా ఆడపిల్లల్ని కండానికి, ఆడపిల్లల్ని పెంచడానికి చాలా వరకు భయపడుతున్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఇంత అడ్వాన్స్ గా సమాజం వెళ్తున్నా కూడా, ముందుకు వెళ్తున్నా కూడా ఇంకా ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల ఎంతో దిగజారిపోతున్నాం. తాగుతుంటే వాడి మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఎవరికన్నా ఉందా? ఇదే ఊర్లో ఈ రోజు నాకు చాలా కంప్లైంట్ వస్తున్నాయి, గంజాయి అమ్ముతున్నారని. కానీ బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వగలరా అంటే ఎవరు నాకు ఒక ఫోన్ చేసి పలానా దగ్గర గంజాయి దొరుకుతుందమ్మా అని. ఎందుకు భయపడుతున్నారు? మీ పక్క వాడు గంజాయి తాగితే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ వచ్చి ఫోన్ చేయండి, పలానా వాడు గంజాయి తాగుతున్నాడని. కనీసం సమాజం పట్ల మీ బాధ్యత నెరవేరుతుంది. ఒక ఫోన్ కాల్ చేసేసి మాకెందుకు ఊరుకున్నట్టు కాలం ఈరోజు వైద్యురాలు కావచ్చు, మన నిర్భయ కావచ్చు, నేను రమ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతిరోజు ఆడపిల్లల మీద. అయితే ఇది ఒక్కరోజు 2 రోజులు తీరిపోయే బాధ్యత మాత్రం కాదు. ప్రతిరోజు సమాజంలో అదేదో అంటారు చూడండి, కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. ఎన్నిసార్లు తీస్తే పెరుగుతాయి, వదిలేస్తామా? తీస్తూ ఉండాలి, ముందుకు తీసుకెళ్ళాలి. పోలీసులకి బాధ్యత ఉంది, రాజకీయ నాయకులకి